మా నాయకుడి దిష్టి బొమ్మ దహనం చేస్తే మేమెందుకు ఊరుకుంటాం? మేము మీ నాయకుడి బొమ్మను దహనం చేసి తీరుతాం. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇప్పుడు ఇదే వారు నడుస్తోంది. పార్లమెంటు ఆవరణలో రాహుల్ తీర్పై తెలంగాణ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీకి పార్లమెంటు పిక్నిక్ లా మారిందని విమర్శిస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద పిక్నిక్ పోయినట్టు వ్యవహరించిన తీరు మనందరం కూడా టీవీల ద్వారా చూసాం. దేశ ప్రజల్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ, దేశ ఒక ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ. బీజేపీ తీరుకు కౌంటర్ గా రంగంలోకి దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి బస్టాండ్ దగ్గర ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. బీజేపీని విమర్శించారు. దేశ ప్రజలకు గ్యాసులు అందించే బాధ్యత మీది, అందిస్తలేరని అడిగినందుకు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ తగలబెడతారా? ఒక ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల కోసం కొట్లాడుతుంటే మీరు వారి దిష్టిబొమ్మ తగలబెడతారా?